హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం మెన్సురేషన్కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, బేస్ ఏరియా ఆఫ్ ది ప్రిజమ్ ఈజ్ 30 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ ఇట్స్ హైట్ ఈజ్ 10 సెంటీమీటర్, దెన్ ద వాల్యూమ్ ఆఫ్ ది ప్రిజమ్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ వాల్యూమ్ అన్నప్పుడు బేస్ ఏరియా ఇంటూ హైట్ అవుతుంది. వాల్యూమ్ అంటే బేస్ ఏరియా ఇంటూ హైట్ అంటే 30 ఇంటూ 10, 30 10s 300 సెంటీమీటర్ క్యూబ్ ఆర్ క్యూబిక్ సెంటీమీటర్. ఓకే, వాల్యూమ్ అడిగినప్పుడు బేస్ ఏరియా ఇంటూ హైట్. A sphere of radius r is inscribed in a cylinder. The surface area of the sphere is dash of the cylinder అన్నారు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ అనేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ ఫార్ములా 4πr². అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ కూడా 4πr² అవుతుంది. ఎప్పుడు స్పియర్ ఆఫ్ రేడియస్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సిలిండర్ అప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్. ఒక్కోసారి రేషియో కూడా అడుగుతుంటారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్కి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్కి, అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్కి రేషియో అడుగుతారు. రేషియో అడిగితే 1:1 ఈజ్ ద రైట్ ఆన్సర్. The maximum length of the stick that can be placed in a cuboid whose measurements are 8 into 4 into 1 is అని చెప్పి ఇచ్చారు. ఇది లెంత్, ఇది బ్రెత్, ఇది హైట్ అవుతుంది. దీనికి ఫార్ములా √L² + B² + H². L వచ్చేసి 8² ప్లస్ B అంటే 4² ప్లస్ H అంటే 1² సో 8² అంటే 64, 4² అంటే 16, 1² 1, 64 16, 80 plus 1 81, √81 value 9. So option 2 is correct. The volume of a cube will be dash whose total surface area is 216 centimeter square అన్నారు. ఇక్కడ మనం గమనిస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా 6a². 6a² is 216, a² is 216/6 అంటే 36 వస్తుంది. a² 36 అంటే ఏ వచ్చేసి 6 సెంటీమీటర్స్ అవుతుంది. సో హియర్ ఆస్క్డ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే 6 క్యూబ్ అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 అంటే 6 6s 36, 36 6s 216. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వెజల్ కెన్ బి ఫిల్డ్ విత్ మోర్ వాటర్ A, B ఆర్ ఇన్ సిలిండర్ షేప్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం ఇది ఫస్ట్ ఫిగర్ కానీ చూస్తే ఫస్ట్ ఫిగర్కి πr²h ఫార్ములా అప్లై చేయండి వాల్యూమ్కి. సో ఇక్కడ ఇది డయామీటర్ అనేది 1 అంటే రేడియస్ వచ్చేసి హాఫ్ అవుతుంది. π ఇంటూ హాఫ్ ఇంటూ హెచ్ వచ్చేసి 4. ఇవి మొత్తం క్యాన్సిల్ అయిపోయి π వస్తుంది. అదే సెకండ్ దానికి అదే ఫార్ములా అప్లై చేస్తే π ఇంటూ రేడియస్ 2 అవుతుంది. కాబట్టి 2 ఇంటూ హెచ్ వచ్చేసి 1 అవుతుంది. సో 4π వస్తుంది. వాల్యూమ్ పై కంటే కూడా ఇక్కడ 4π అంటే 4 times ఎక్కువ ఉంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ విల్ బి డాష్ హూజ్ రేడియస్ ఈజ్ 10 సెంటీమీటర్ అని ఇచ్చారు. దీనికి ఫార్ములా వచ్చేసి 4πr². సో 4π ఇంటూ r² అంటే 10², 10² అంటే 100, 100 4s 400. సో 400π ఈజ్ ద రైట్ ఆన్సర్. The volume of a right circular cylinder with radius 6 cm and height 7 cm is dash cubic centimeter అన్నారు. πr²h ఫార్ములా అప్లై చేస్తాం. π అంటే 22/7, r వాల్యూ 6 అంటే 6 ఇంటూ 6, h వాల్యూ 7, 7 క్యాన్సిల్, 6 6s 36, 36 22s 792. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. If the total surface area of cube is 96 centimeter square, then the side of cube is. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా 6a². 6a² వచ్చేసి 96. సో a² వచ్చేసి 96/6 అంటే 16 వస్తుంది. సో ఏ వాల్యూ 4, సైడ్ 4 అయితే హియర్ ఆస్క్డ్ సైడ్ ఈజ్ 4. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్.
రేషియో ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ సిలిండర్ అండ్ కోన్ హూజ్ రేడియా ఆర్ ఈక్వల్ అండ్ హ్యావింగ్ సేమ్ హైట్ ఈజ్ అన్నారు 3:1. అంటే కోన్ యొక్క వాల్యూమ్ అనేది కోన్ యొక్క వాల్యూమ్కి సిలిండర్ వాల్యూమ్ 3 టైమ్స్ ఉంటుంది. సో 3:1 అవుతుంది. ఇక్కడ సిలిండర్ వాల్యూమ్ πr²h, కోన్ వాల్యూమ్ 1/3 πr²h. πr²h క్యాన్సిల్, 1:1/3. సో 3:1. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. టు ఫైండ్ అవుట్ ద స్లాంట్ హైట్ ఆఫ్ కోన్ వి యూజ్ డాష్ థీరం అన్నాడు. పైథాగరస్ థీరం మనం యూజ్ చేస్తాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి. ఏ సాలిడ్ ఐరన్ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్స్ 49 cm, 33 cm into 24 cm is melted to form a solid sphere, then its radius is. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ వచ్చేసి 4/3 πr³. ఇది వాల్యూమ్ ఆఫ్ స్పియర్ వచ్చేసి ఇక్కడ దేనికి ఈక్వల్ అన్నారంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్కి ఈక్వల్ అన్నారు. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ వచ్చేసి LBH. సో 4/3 πr³ ఈక్వల్స్ టు LBH. L అంటే 49, B ఈజ్ 33, H ఈజ్ 24. సో R³ ఈక్వల్స్ టు 49 into 33 into 24 into 3/4. ఈ పై వాల్యూ 22/7, అటు వెళ్తే 7/22 అవుతుంది. సో ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చేస్తే మనం 4 ఇక్కడ 2 2s 2 12s వస్తుంది, 11 3s 11 2s వస్తుంది, 2 1s 2 6s 2 1s 3s వస్తుంది. సో 49 అంటే 7 into 7, 3 into 3 into 3 into 7. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 3 7s అలాగే 3 3s ఉన్నాయి. సో 7 into 3 హోల్ క్యూబ్ అవుతుంది. సో 21 హోల్ క్యూబ్ అవుతుంది. దట్ ఇంప్లైస్ R ఈక్వల్స్ టు 21 centimeters. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇన్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ స్క్వేర్ రూట్ ఆఫ్ L plus R into L minus R. స్క్వేర్ రూట్ ఆఫ్ L plus R into L minus R అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ L² minus R² అనమాట. ఇదేమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ L² minus R² వచ్చేసి హెచ్కి ఈక్వల్ అవుతుంది. హెచ్ని మనం వర్టికల్ హైట్ అంటాం. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ 512 cubic centimeter, దెన్ ఇట్స్ ఎడ్జ్ అన్నాడు. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే L³ అనమాట. L³ వచ్చేసి 512 అంటే L³ ఈక్వల్స్ టు 8³. దట్ ఇంప్లైస్ L ఈక్వల్ టు 8 అంటే ఎడ్జ్ వచ్చేసి 8 centimeters వస్తుంది. TSA of a solid hemisphere whose radius is x centimeter is 147 pi centimeter square, then x is అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే TSA ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా 3πr². ఈ 3πr² అనేది ఏమి ఇచ్చారంటే 147 పై అని ఇచ్చారు. పైకి పై క్యాన్సిల్. సో 3 into r² అంటే x², 3 into r². చూడండి TSA ఆఫ్ ఏ సాలిడ్ హెమిస్పియర్ అంటే 3πr². 3πr² ఈజ్ 147 పై అని ఇచ్చారు. సో పై క్యాన్సిల్. సో ఆర్ వాల్యూ x అన్నారు. 3x² ఈక్వల్ టు 147. 3 1s 3 4s 12s అలాగే 3 9s 27. సో x² 49 అయితే x వచ్చేసి 7 centimeters వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ద నంబర్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఎడ్జ్ 2 centimeter విచ్ కెన్ బి కట్ అవుట్ ఫ్రమ్ ఏ క్యూబ్ ఆఫ్ ఎడ్జ్ 6 centimeter అన్నాడు. ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే ఎడ్జ్ లెంత్ ఆఫ్ బిగ్గర్ క్యూబ్ ఇచ్చారు, ఎడ్జ్ లెంత్ ఆఫ్ స్మాలర్ క్యూబ్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఫార్ములా n ఈక్వల్ టు ఏమవుతుందంటే క్యాపిటల్ A³ బై స్మాల్ a³ అవుతుంది. క్యాపిటల్ A వచ్చేసి 6 కాబట్టి 6³, స్మాల్ a వచ్చేసి 2 కాబట్టి 2³ అవుతుంది. సో 6 into 6 into 6 by 2 into 2 into 2 అవుతుంది. సో 2 3s 2 3s 2 3s 3 3s 9 9 3s 27. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఏ సిలిండర్ అండ్ కోన్ హ్యావ్ బేసెస్ ఆఫ్ ఈక్వల్ రేడియై అండ్ ఆర్ ఆఫ్ ఈక్వల్ హైట్స్ దెన్ ద వాల్యూమ్స్ ఆర్ ఇన్ ద రేషియో. ఆల్రెడీ బిట్ వచ్చింది 3:1 రేషియోలో ఉంటాయి. ఇక్కడ మనం
సిలిండర్ యొక్క వాల్యూమ్ చూస్తే పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది. కోన్ వాల్యూమ్ వచ్చేసి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది. పై ఆర్ స్క్వేర్ హెచ్ క్యాన్సిల్ 1:1/3. సో 3:1 వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. A heap of the rice is in the form of cone. Its diameter is 12 meter, height is 8 meter, then the volume is. ఇక్కడ డయామీటర్ అనేది 12 మీటర్స్ ఇచ్చారు. రేడియస్ అనేది డయామీటర్లో హాఫ్ ఉంటుంది, అంటే 6 మీటర్స్ అవుతుంది. అలాగే హైట్ వచ్చేసి 8 మీటర్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి రిక్వైర్డ్ వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ హెచ్. సో 1/3 ఇంటూ పై వాల్యూ 22/7. ఆర్ స్క్వేర్ అంటే 6 ఇంటూ 6, హెచ్ వాల్యూ 8. సో 3 1s 3 2s. సో క్యాల్కులేషన్ చేస్తే మనకి 22 2s 44, 44 ఇంటూ 14. అలాగే దాన్ని 7తో డివిజన్ చేస్తే 301.71 క్యూబిక్ మీటర్ వస్తుంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 301.44 cubic meters is right. A hemisphere is cut out from one face of a cubical wooden block such that the diameter of the hemisphere is equal to the length of the cube. Then the surface area of the remaining solenoid is dash square units అన్నారు. ఇక్కడ ఒక క్యూబ్లో ఇట్లా హెమిస్పియర్ ఉంది. ఈ పార్ట్ని మనం కట్ చేశారు. అయితే ఇక్కడ ఒకటి చెప్తున్నారు ఏమనంటే డయామీటర్ ఆఫ్ ది హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ది క్యూబ్ అని చెప్తున్నారు. డయామీటర్ ఆఫ్ ది క్యూబ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? లెంత్ ఆఫ్ ది క్యూబ్కి ఈక్వల్ అవుతుంది అంటున్నారు. అయితే ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ సాలినాయిడ్ అన్నారు. ఏరియా ఆఫ్ రిమైనింగ్ సాలినాయిడ్ అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏరియా ఆఫ్ క్యూబ్ రాస్తాం 6a² ప్లస్ ఇక్కడ 2πr². వన్ సైడ్ చూస్తే 2πr² అంటే ఇక్కడ ఆర్ అనేది లెంత్లో ఆఫ్ అవుతుంది. డయామీటర్ అనేది ఎల్ అయితే డయామీటర్ అనేది మనకి ఈ క్యూబ్ యొక్క లెంత్కి ఈక్వల్ కాబట్టి రేడియస్ ఏమైందంటే అందులో ఆఫ్ అయిందంటే a/2 అవుతుంది. సో 2π ఇంటూ a/2² మైనస్ అందులో మళ్ళీ ఇది సర్క్యులర్ షేప్లో ఉంటుంది కాబట్టి πr². ఆర్ అంటే a/2² చేస్తాం. సో 6a². 2π a/2² అంటే 2π ఇంటూ a²/4 మైనస్ πa²/4 వస్తుంది. 2πa²/4లో నుంచి πa²/4 తీస్తే 6a² ప్లస్ πa²/4 వస్తుంది. a² కామన్ చేస్తే 6 ప్లస్ π/4 6 ప్లస్ π/4 a² ఇంటూ 6 ప్లస్ π/4 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. The height of a cone and its base radius are 4 cm and 3 cm respectively. Then its slant height అన్నారు. స్లాంట్ హైట్ ఎలా వస్తుందో చూడండి. ఇది కనుక్కోవాలి మనం. ఇక్కడ వచ్చేసి వర్టికల్ హైట్ 4 ఇచ్చారు, అలాగే రేడియస్ 3 ఇచ్చారు. ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. √r² ప్లస్ h². సో 4² ప్లస్ 3². సో 16 ప్లస్ 9 √25. √25 అంటే 5 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. A vessel is in the form of hollow hemisphere mounted by hollow cylinder. The diameter of the hemisphere is 14 cm. The total height of the vessel is 13 cm. Then the inner surface area of the vessel is అని చెప్పి అడిగారు. సో ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ డయామీటర్ 14 ఇచ్చారు. డయామీటర్ 14 అయితే రేడియస్ అందులో ఆఫ్ ఉంటుంది. సో రేడియస్ వచ్చి 7 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇక అలాగే ఇంకోటి ఇచ్చారు మనకి టోటల్ హైట్ ఆఫ్ ది వెజల్ ఇచ్చారు. టోటల్ హైట్ వచ్చేసి 13 సెంటీమీటర్ అని ఇచ్చారు. టోటల్ హైట్ వచ్చేసి 13 సెంటీమీటర్ అని ఇచ్చారు. నెక్స్ట్ హైట్ ఆఫ్ ది సిలిండర్ పోర్షన్. ఇక్కడ టోటల్ హైట్ వచ్చేసి ఇక్కడ ఏం చెప్పారు? వెజల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హోలో హెమిస్పియర్
మౌంటెడ్ బై హోలో సిలిండర్ అన్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ హైట్ వచ్చేసి 13 సెంటీమీటర్ ఇచ్చారు. కానీ ఇక్కడ మనకి సిలిండర్ హైట్, అచ్చంగా సిలిండర్ హైట్ కనుక్కోవాలి. సిలిండర్ హైట్ అంటే ఏమవుతుందంటే టోటల్ హైట్ 13 కాబట్టి అందులో సిలిండర్ హైట్ వచ్చేసి 13 - 7 అంటే 6 సెంటీమీటర్స్ వస్తుంది. అయితే మనకి ఏరియా ఆఫ్, ఇది హైట్, సిలిండర్ హైట్ అనమాట 6 సెంటీమీటర్. ఏరియా ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πRH. సో 2 × π వాల్యూ 22/7, R వాల్యూ వచ్చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేసాం 7, H వాల్యూ వచ్చేసి 6. 7 7 క్యాన్సిల్ అయితే 222 44, 44 6s వచ్చేసి 264. సో 264 స్క్వేర్ సెంటీమీటర్ వస్తుంది. అలాగే ఏరియా ఆఫ్ కర్వ్డ్ హెమీస్పెరికల్ పోర్షన్ వచ్చేసి 2πr² అవుతుంది. సో 2 × π వాల్యూ 22/7 × 7 × 7, 7 7 క్యాన్సిల్ అయిపోతే 222 44, 44 7s వచ్చేసి 308 వస్తుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమవుతుందంటే 264 + 308 మొత్తం యాడ్ చేస్తే 572 స్క్వేర్ సెంటీమీటర్ వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆప్షన్ 2 ఈజ్ రైట్. The radii of the base of cylinder and cone are in the ratio of 3:4 and their heights are in the ratio of 2:3. Then the ratio of the volume is అని చెప్పిచ్చారు. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసే పని అయితే మీకు సింపుల్ మెథడ్ చెప్తాను. ఇక్కడ ఇది ఎంత ఇచ్చారు? 3:4 ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 3:4 అంటే 3/4 అనమాట. అలాగే ఇది ఎంత ఇచ్చారు? 2:3. ఇది రివర్స్ అవుతుంది. 2:3 రివర్స్ అయితే 3/2. 3 3s ఎంత? 9. 4 2s ఎంత? 8. సో 9/8 వస్తుంది. అంటే 9:8. ఈ మోడల్లో మనకు ప్రాబ్లమ్స్ ఇస్తాయి. ఎలాగా? ఇక్కడ ద రేడియై ఆఫ్ బేస్ ఆఫ్ సిలిండర్ అండ్ కోన్ ఆర్ ఇన్ ద రేషియో 3:4, దేర్ హైట్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 అని ఇస్తే ఇక్కడ ఈ రేడియస్ యొక్క రేషియోని డైరెక్ట్గా రాసేసి హైట్స్ రేషియోని రివర్స్లో రాసుకుంటాం. సో అలా రాసుకొని మల్టిప్లై చేస్తే 3 3s 9, 4 2s 8. ఇది డైరెక్ట్గా మనం ఈజీగా వేయడానికి ఇదొక పద్ధతి. అయితే ప్రాబ్లమాటిక్గా చేయాలంటే ఎలా చేయాలో చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ కోన్ వచ్చేసి 1/3 πr²H అంటే πr1² × H1 అనమాట. ఇక్కడ R1 అంటే రేడియస్ ఆఫ్ ది కోన్, H1 అంటే హైట్ ఆఫ్ ది కోన్. ఓకేనా? ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ వచ్చేసి πr²H యాక్చువల్గా. సో πr2² × H2 అనమాట. ఇక్కడ R2 అంటే రేడియస్ ఆఫ్ ది సిలిండర్, H2 అంటే హైట్ ఆఫ్ ది సిలిండర్. సో R2/R1 వచ్చేసి క్లియర్గా ఇచ్చారు 3/4 అని. అలాగే H2/H1 వచ్చేసి 2/3 ఇచ్చారు. సో ఇప్పుడు మనకి రేషియో అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బై వాల్యూమ్ ఆఫ్ కోన్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ వచ్చేసి ఇక్కడ మనం రాసిందనమాట ఇది వాల్యూమ్ ఆఫ్ రేషియో వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే πr2² H2/1/3 πr1² అనమాట. సో ఇక్కడ పైకి క్యాన్సిల్ అయిపోయింది. ఈ 3 పైకి వెళ్ళిపోతుంది చూడండి. 3 × R2/R1² R2/R1² H2/H1. ఓకే. సో 3 ఇది ఎంత అంటే మనకి ఇచ్చింది 3/4 3/4² H2/H1 అంటే 2/3 అవుతుంది. ఈ 3కి క్యాన్సిల్ అయిపోతుంది. సో చూడండి 3² అంటే 9, 4² అంటే 16 × 2, 2 1s 2 8s. సో ఎంత వచ్చింది? 9/8. ఈ విధంగా ప్రాబ్లమాటిక్గా చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. ఏ సర్కస్ టెంట్ ఈజ్ సిలిండ్రికల్ అప్ టు ఏ హైట్ ఆఫ్ 4 meter and cone above it if the diameter is 105 meter and its land height of cone is 40 meter, then the total area of canvas required to build the tent is అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం గమనిస్తే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టెంట్ ఈజ్ ద సమ్ ఆఫ్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అండ్ సిలిండర్ అనమాట. సో మనం ఇక్కడ ఏం ఫార్ములా వేస్తామంటే 2πRH + πRL అనే ఫార్ములా వేస్తాం. 2πRH
ప్లస్ πRL అనే ఫార్ములా వేస్తాం. 2πRH మనం క్యాలిక్యులేట్ చేస్తే 2π అంటే 2 × 22/7. చూడండి ఇక్కడ పేపర్ మీద వేస్తాను. 2πRH అంటే 2 × π వాల్యూ 22/7, R వాల్యూ 105/2. ఓకే, హెచ్ వచ్చేసి 4 అనమాట. సో 2 1s 2 2s 7 1s 7 1s 7 15s. సో 2 22s 44 30s చేస్తే 1320 వస్తుంది. అలాగే πRL కనుక్కుందాం. πRL అంటే π అంటే 22/7, రేడియస్ వచ్చేసి 105/2, L వచ్చేసి 40. సో 2 1s 2 11s 2 1s 2 11 7 1s 7 15s. సో 1540s 15 0 15 4s 60 600 × 11 11 0 6600 వస్తుంది. 6600 ప్లస్ 1320 మొత్తం యాడ్ చేయండి. 0 2 9 7 7920 స్క్వేర్ మీటర్. 7920 స్క్వేర్ మీటర్. చూడండి ఇదిగో ఎల్ వచ్చేసి 40. ఓకేనా, మనం ఎల్ వాల్యూ 40 తీసుకున్నాం స్లాంట్ హైట్. ఓకే, 7920 స్క్వేర్ మీటర్. ఇక్కడ 2πRH πRL రెండు క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేయాలన్నమాట. An iron spherical ball of volume 232,848 cubic centimeter has been melted and converted into a cone with vertical angle of 120 degree. Then the height of the cone is. చూడండి ఇది కోన్ అనమాట. ఏబిసి అనేది కోన్. ఈ వర్టికల్ యాంగిల్ వచ్చేసి 120 డిగ్రీ ఇచ్చారు కాబట్టి ఇది ఆఫ్ అవుతుంది. ఇది 60 degrees ఉంటుంది. అంటే యాంగిల్ సిబిఏ, యాంగిల్ ఇది బి అనుకోండి, సి ఏబిసి, యాంగిల్ సిబిఏ 120 degrees ఇచ్చారు. అయితే యాంగిల్ సిబిఏ 120 కాబట్టి యాంగిల్ ఏబిఓ అంటే ఈ సిబిఏలో ఆఫ్ ఉంటుంది. అంటే 120/2 అనమాట. అంటే 60 degrees వస్తుంది. ఈ ట్రయాంగిల్ ఇది ట్రయాంగిల్ ఏఓబి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ ట్యాన్ అప్లై చేద్దాం. ట్యాన్ అప్లై చేస్తే tan 60 అంటే ఆపోజిట్ సైడ్ ఏంటిది ఓఏ అనమాట. ఇది ఆర్, ఇది వచ్చేసి వర్టికల్ హైట్. tan 60 అంటే R/H. tan 60 వాల్యూ √3 = R/H. సో R/H వాల్యూ √3 అనమాట. దట్ ఇంప్లైస్ R = H × √3. R = H × √3 అనమాట. అయితే వాల్యూమ్ ఆఫ్ కోన్ వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ స్పెరికల్ బాల్కి ఈక్వల్. వాల్యూమ్ ఆఫ్ కోన్ వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ స్పెరికల్ బాల్కి ఈక్వల్ 1/3 πr²H. దిస్ ఈజ్ ద ఫార్ములా. వాల్యూమ్ ఆఫ్ స్పెరికల్ బాల్ ఇచ్చారు 232,848 అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి 1/3 π × r² అన్నారు. ఆర్ వాల్యూ H √3 అంటే √3H. r² అంటే 3H² అవుతుంది. ఇంటూ H = 232,848 అవుతుంది. సో ఇక్కడ మనం ఈ h³ ఇక్కడ చూడండి 3కి 3 క్యాన్సిల్ అయ్యింది. πh³ = 232,848 వస్తుంది. సో పై వాల్యూ ఎంత 22/7. h³ = 232,848 ఇంటూ 7/22 సో ఇక్కడ మనం 20 11th టేబుల్ వేసి క్యాన్సిలేషన్ చేస్తాం. 11 2s 22, 11 1s 11 18 ఉంటుంది. 11 1s 11 74, 11 6s 66, 8 మిగిలిపోతుంది. 11 8s 88 ఇంటూ 7/2. మళ్ళీ 2 టేబుల్తో చేయండి. 2 టేబుల్తో చేస్తే 2 1s 2 2 0 0 2 5s 2 8s 2 4s ఇంటూ 7. సో 10,584 ఇంటూ 7 మల్టిప్లై చేస్తే 74,088 వస్తుంది.
దీన్ని మనం ఎలా రాస్తామంటే 42 ఇంటూ 42 ఇంటూ 42గా రాస్తాం. అంటే హెచ్ క్యూబ్ వాల్యూ అంత వచ్చింది. సో హెచ్ వాల్యూ ఏమైంది 42 వస్తుంది. హెచ్ వాల్యూ ఎంత వస్తుంది 42. సో హైట్ అనేది ఎంత వచ్చింది 42. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. In a cylinder and cone have bases of equal radii and are equal heights, then the ratio of their volumes. ఇప్పటికే ఇది చాలాసార్లు వచ్చింది. 3:1 is the right answer. If the curved surface area of cone is 4070 square centimeter and its diameter is 70 centimeter, then its slant height అన్నారు. స్లాంట్ హైట్ ఫార్ములా ఏంటంటే L ఈక్వల్స్ టు గుర్తుపెట్టుకోండి సర్ఫేస్ ఏరియా బై పై ఆర్. సర్ఫేస్ ఏరియా బై పై ఆర్ అనమాట. సర్ఫేస్ ఏరియా బై పై ఆర్. సర్ఫేస్ ఏరియా బై పై ఆర్ అంటే సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చారు మనకి 4070. 4070 బై పై ఆర్. పై అంటే 22/7. ఆర్ వచ్చేసి డయామీటర్ 70 కాబట్టి ఆర్ వచ్చేసి ఎంత ఉంటుంది అందులో హాఫ్ ఉంటుంది అంటే 35 ఉంటుంది. సో 4070/22 ఇంటూ 35. దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి. 4070/22/7 ఇంటూ 35. 7 1s 7 5s. సో 5 1s 5 8s 40. 5 1s 5 4s. ఇక మనకి 814/22 మిగిలింది. సో 11 టేబుల్ వేద్దాం. 11 2s 11 7 77. 11 4s 2 1s 2 37s. So 37 centimeter. Option 2 is correct. Under the usual notations, the total surface area of cuboid. Total surface area of cuboid formula 2 into LB plus BH plus LH. So option 3 is correct. A joker's cap is in the form of right circular cone whose base radius is 7 centimeter and height is 24 centimeter. The area of the sheet required to make 10 such caps అన్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రేడియస్ ఆఫ్ క్యాప్ 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. అలాగే హైట్ ఆఫ్ క్యాప్ 24 సెంటీమీటర్స్ ఇచ్చారు. స్లాంట్ హైట్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అవుతుంది. 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్. సో 7 స్క్వేర్ అంటే 49. 576 మొత్తం చూస్తే 625 వస్తుంది రూట్. సో 25 వస్తుంది ఎల్ వాల్యూ. సో ఇప్పుడు మనం సిఎస్ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఏ ఆఫ్ క్యాప్ కనుక్కోవాలి. అంటే పై ఆర్ఎల్ ఫార్ములా. పై ఆర్ఎల్ వేస్తే పై అంటే 22/7. ఆర్ వాల్యూ వచ్చే 7. ఎల్ వాల్యూ 25. 7 7 క్యాన్సిల్. 25 22s 550 స్క్వేర్ సెంటీమీటర్ వస్తుంది. ఇది 1 క్యాప్ యొక్క సిఎస్ఏ. సో ఇక్కడ 10 క్యాప్స్ ఉన్నాయి కాబట్టి 10 ఇంటూ 550. సో 5500 స్క్వేర్ సెంటీమీటర్. సో 5500 స్క్వేర్ సెంటీమీటర్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. A right circular cylinder has base radius 14 centimeter and height 21 centimeter. The curved surface area is. ఇక్కడ ఫార్ములా అనేది 2πRH అవుతుంది. 2πRH ఫార్ములా. సో 2πRH 2 ఇంటూ పై వాల్యూ 22/7. ఆర్ వాల్యూ 14 అనమాట. తర్వాత హెచ్ వాల్యూ 21. 7 1s 7 2s. 2 22s 44. 44 2s 88. 88 into 21. 88 into 21. 8 1s 8. 8 2 16. So 1848. Option 1 is correct. The volume of the sphere of radius 21 centimeter is అన్నారు. Volume of sphere formula 4/3 pi r cube. 4/3 pi r cube. 4/3 into pi value 22/7. r cube అంటే 21 into 21 into 21 3 times రాసుకోవాలి. 7 1s 7 3s 3 3 cancel. 4 22s 88 into 21 into 21 మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 88 into 441. సో 8 1s 8. 8 4s 32. 8 4s 32 plus 3 35.
సో 3 5 2 8 8 10 8 8 3 38,888 38,808. So option 2 is correct. A sphere, a cylinder and a cone have the same radius and same height, then their ratio of their curved surface area is అన్నాడు. ఇక్కడ స్పియర్, సిలిండర్, కోన్ సేమ్ రేడియస్ సేమ్ హైట్ ఉన్నాయంట. రేషియో ఆఫ్ దేర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. స్పియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 4πr². స్పియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 4πr² ఈస్ టు, అలాగే సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πrh ఈస్ టు, అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ వచ్చేసి πrl. ఎల్ అంటే √r² ప్లస్ h². ఓకే, ఇక్కడ మనం కొన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. చూడండి, పై క్యాన్సిల్, రిమైనింగ్ రాద్దాం. 4r² ఈస్ టు rh ఇస్ టు r ఇంటూ √r² ప్లస్ h². ఈ స్క్వేర్లో ఉన్న ఆర్కి క్యాన్సిల్ అయిపోతుంది. 4r ఇస్ టు h ఇస్ టు √r² ప్లస్ h² అవుతుంది. ఇక్కడ h వాల్యూ 2r అనమాట. హైట్ ఆఫ్ ది స్పియర్ అనేది 2r అవుతుంది. సో అప్పుడు ఏమైందో చూడండి, 4r ఇస్ టు h వాల్యూ, ఇక్కడ మనం 2 మిస్ అయిపోయింది చూడండి, రైట్. 2 ఇంటూ h వాల్యూ 2r ఇస్ టు √r² ప్లస్ 2r హోల్ స్క్వేర్. సో 4r ఇస్ టు 2 2s 4, 4r ఇస్ టు √5r². సో r క్యాన్సిల్. చూడండి, నెక్స్ట్ స్టెప్లో క్యాన్సిల్ చేద్దాం. 4r ఇస్ టు √5r, r క్యాన్సిల్. సో రిమైనింగ్ 4 ఇస్ టు √5. 4 ఇస్ టు √5. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ద వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఫార్ములా అడిగారు, 1/3πr²h. ఇది సిలిండర్ వాల్యూమ్లో థర్డ్ అంటే 1/3 ఉంటుంది. If the diagonal of cube is 4√3, then the side of the cube is, the diagonal of the cube అనేది 4√3 ఇచ్చారు. ఇక్కడ మన ఫార్ములా ఏంటంటే √3a అంటే √3 ఇంటూ a. √3a ఈక్వల్స్ టు మనకి ఏమన్నారు, 4√3 అని చెప్పి ఇచ్చారు. √3a 4√3 కాబట్టి √3 క్యాన్సిల్. సో a ఈక్వల్స్ టు 4. a ఈక్వల్ టు 4. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. If the volume of hemisphere is 19,404 cubic centimeter, then its radius is అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం ఫార్ములా వేస్తే 2/3πr³. హెమిస్పియర్ వాల్యూమ్ ఫార్ములా 2/3πr³, 19,404 ఇచ్చారు. 2/3 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r³ ఈక్వల్స్ టు 19,404. సో ఇక్కడ r³ ఈక్వల్ టు 19,404 ఇంటూ ఈ 2/3 ఇటు వస్తే 3/2, 22/7 ఇటు వస్తే 7/22 అనమాట. సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. 11th టేబుల్తో చూద్దాం. 11 1s 11, ఇక్కడ 11 2s 22, 11 1s 11, 84 ఉంది. 11 7s 77, 70 ఉంది. 11 6s 66, 4 ఉంది. 44, 11 4s. సో ఇక 2 2s ఇక మిగిలిపోయి రాద్దాం. 1 7 64 ఇంటూ 3 ఇంటూ 7/4, 4 1s 4 4 16, 4 4 16, 4 1s. సో 441 అంటే 21 స్క్వేర్ అనమాట. 21 స్క్వేర్. సో 7 3s కూడా 21 అంటే చూడండి, r³ ఈక్వల్స్ టు 21 క్యూబ్. సో r ఈక్వల్స్ టు 21 సెంటీమీటర్. r equals to 21 centimeter. Option 3 is correct. A metallic sphere of radius 2 centimeter is melted to recast into the shape of the cylinder of radius 4 centimeter. Then the height of the cylinder is అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకి రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ వచ్చేసి r1 వచ్చేసి 2 సెంటీమీటర్స్ ఇచ్చారు. రేడియస్ ఆఫ్ సిలిండర్ r2 వచ్చేసి 4 సెంటీమీటర్స్ ఇచ్చారు.
వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అనమాట. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అంటే 4/3 పై r1 క్యూబ్ ఈక్వల్స్ టు పై r2 స్క్వేర్ హెచ్ అనమాట. అంటే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్కి ఈక్వల్ కాబట్టి. సో పై క్యాన్సిల్, 4/3 ఇంటూ r1 క్యూబ్ అంటే 2 క్యూబ్, r2 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ఇంటూ హెచ్ అనమాట. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది హెచ్ వాల్యూనే. సో 4/3 ఇంటూ 2 క్యూబ్ అంటే 8 ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ హెచ్. 8 1s 8 2s, 2 1s 2 2s, దట్ ఇంప్లైస్ హెచ్ ఈక్వల్స్ టు 2/3. చూడండి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 3 spheres of radii 6 cm, 1 cm and 8 cm are melted so as to form a single sphere. Then the radius of the new sphere is అని చెప్పి ఇచ్చారు. r1 అనుకోండి, సెకండ్ r2 అనుకోండి, థర్డ్ది r3 అనుకోండి రేడియస్. సో 4/3 పై r1 క్యూబ్ ప్లస్ 4/3 పై r2 క్యూబ్ ప్లస్ 4/3 పై r3 క్యూబ్. సో ఇక్కడ 4/3 పై కామన్ చేస్తే r1 క్యూబ్ ప్లస్ r2 క్యూబ్ ప్లస్ r3 క్యూబ్. ఓకే, సో 4/3 పై ఇంటూ r1 క్యూబ్ అంటే 1 క్యూబ్ ప్లస్ 6 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్. ఓకే, సో ఈ మొత్తం కూడా దేనికి ఈక్వల్? r క్యూబ్కి ఈక్వల్. సో r క్యూబ్ ఈక్వల్ టు 1 క్యూబ్ అంటే 1, 6 క్యూబ్ అంటే 216, 8 క్యూబ్ అంటే 512. ఇవన్నీ యాడ్ చేస్తే 729 వస్తుంది క్యూబ్. సో ఆర్ క్యూబ్ 9 కాబట్టి ఆర్ వాల్యూ వచ్చేసి 9 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. The radius and height of a right circular cone are 6 cm and 7 cm respectively. Then the volume of cone అన్నారు. అంటే రేడియస్ 6 ఇచ్చారు, హైట్ 7 ఇచ్చారు, వాల్యూమ్ కనుక్కోమన్నారు. వాల్యూమ్ ఫార్ములా 1/3 పై r స్క్వేర్ హెచ్. సో 1/3 ఇంటూ పై వాల్యూ 22/7, r స్క్వేర్ అంటే 6 ఇంటూ 6, హెచ్ వాల్యూ వచ్చేసి 7. 7 7 క్యాన్సిల్, 3 1s 3 2s, 22s 44, 44 6s, 6 4s 24, 6 4s 24 plus 2 26, 264. Option 1 is correct. Volume of a regular circular cylinder is dash cubic units. Cylinder volume formula pi r square h. Total surface area of a cube is 54 square centimeter. Then its side is dash centimeter. అంటే 6a square equals to 54, 6 1s 6 9s. సో a square అనేది 9 అనమాట. సో a square 9 అయితే a వచ్చేసి 3. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. For a right circular cone with radius r, height h and slant height l, which of the following is not true అని చెప్పి ఇచ్చాడు. ట్రూ కానిది ఏది అని ఇచ్చాడు. మన ఫార్ములా ఏంటంటే l స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అనమాట. సో l స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అంటే l గ్రేటర్ దాన్ r అవుతుంది, l గ్రేటర్ దాన్ హెచ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. ఆల్వేస్ l గ్రేటర్ దాన్ హెచ్, ఆల్వేస్ l గ్రేటర్ దాన్ r రైటే. అలాగే l స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ రైటే. ఆర్ గ్రేటర్ దాన్ పై అనేది ట్రూ కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, lateral surface area of a right circular cone pi r l, వేర్ l ఈజ్ అని చెప్పి ఇచ్చారు. l అనేది స్లాంట్ హైట్ ఆఫ్ ది కోన్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.